Hello, aspirants. Welcome to LTX classes. Okay, let us discuss a burning topic for today. That is swell waves. Okay, observe the news. Swell waves batter coastal regions of Kerala. The waves damages houses, displacing families in many parts of the state and flooding roads near the coast. ఇది మనకి రీసెంట్ గా న్యూస్ లోకి వచ్చిన ఐటమ్ అండి. ఓకే, స్వెల్ వేవ్స్ అనే పదం ఏం చేసిందంటే కేరళ ఉన్న కోస్టల్ రీజన్స్ లో చాలా నష్టం కలుగు చేసింది, వాళ్ళకి ఇంపాక్ట్ చేసింది, అక్కడ ఉండే ఇళ్ళని ధ్వంసం చేసింది, అలాగే ఫ్యామిలీస్ ని కూడా డిస్ప్లేస్ చేసింది అని చెప్తున్నారు. అంటే ఇది ఒక కోస్టల్ ఫినామినా, క్లియర్లీ అబ్జర్వ్డ్ ఏ కోస్టల్ ఫినామినా. సో దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇదంతా కూడా మనం ఒకసారి చూద్దామండి. ఓకే, ఇది ఎలా ఏర్పడతాయి, స్వెల్ వేవ్స్ అంటే ఏంటి, ఇదంతా కూడాను. ఓకే, సో అంతకంటే ముందు క్లాసులకు వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్. ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకోసం యూపీఎస్సీ ఇంటర్నిటీ అనే కోర్సుని అందిస్తుంది. ఈ కోర్సులో యూపీఎస్సీని మీరు క్రాక్ చేయడానికి అవసరమైన జిఎస్ ఫౌండేషన్, సిసాట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ఈ కోర్సెస్ అన్ని కూడా ఒకే కోర్సులో భాగంగా లభిస్తున్నాయి. అండ్ ఈ కోర్సెస్ అన్ని కూడా మీకు ఇండివిజువల్ కేర్తో, ఓకే, ఒక ఇన్క్రెడిబుల్ టీచింగ్ వాల్యూతో, లైఫ్ టైం వాల్యూతో లభిస్తున్నాయండి. ఓకే, అండ్ ఈ కోర్సెస్ మీకు బోత్ ఆన్లైన్లో అలాగే వైజాగ్లో అయితే ఆఫ్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది. సో దీనికోసం మీకు ఫ్రీ డెమో కావాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ 7893-89955 అనే నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఓకే, సో మూవింగ్ టు అవర్ టాపిక్ ఏంటంటే మనకి ఓకే స్వెల్ వేవ్స్. ద ఫస్ట్ వర్డ్ యూ హ్యావ్ టు నోట్ హియర్ ఈజ్ ఓకే, స్వెల్ వేవ్స్ ఆర్ లోకల్లీ నోన్ యాజ్ కళ్ళక్కడల్ అండి, కళ్ళక్కడల్. ఓకే, సో అంటే లైక్ ఎలాగంటే మనకి ఎల్నీనో, లానినియా ఫినామినన్స్ ఏవైతే ఉంటాయో అవి అక్కడ లోకల్ నేమ్స్ కదా. ఓకే, పసిఫిక్ ఓషన్ లో జరిగే కొన్ని ఫినామినన్స్ కి లోకల్ నేమ్స్ ఎల్నీనియో, లానినా. అదే విధంగా మనకి కేరళ కోస్ట్ లో, ఇండియన్ కోస్ట్ లో జరిగే ఒక ఫినామినానికి ఓకే మనకి కళ్ళక్కడల్ అనే పేరుంది. సో ఇది మనం సింపుల్ గా మనం చెప్తున్న పేరే కాదండి, దీన్ని యునెస్కో కూడా ఈవెన్ రికాగ్నైజ్ చేయడం జరిగిందంటే ఒక అఫీషియల్ నేమ్ గా అయితే యునెస్కో కూడా 2012లో రికాగ్నైజ్ చేసింది అనమాట. అంటే వీటికి పదం వాడొచ్చు అని చెప్పి. సో మేబీ ఫ్యూచర్ లో కళ్ళక్కడల్ అనేది కూడా మనకి ఒక ఇంపార్టెంట్ టర్మ్ గా అయితే మారచ్చు. సో కళ్ళక్కడల్ అనే పదం మర్చిపోతున్నాను. ఓకే, సో కళ్ళక్కడల్ అంటే ఏంటి, ఇదంతా కూడా చెప్తాను, ఒకసారి చూడండి. అయితే రీసెంట్ గా జరిగింది ఏంటి అంటే, రీసెంట్ గా ఇన్కాయిస్ అనే సంస్థ, ఓకే, ఇండియాలో ఒక ఇన్స్టిట్యూషన్ ఉంటుంది ఓషన్స్ కి సంబంధించింది. ఇన్కాయిస్ అంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అనమాట. అంటే సముద్రాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతటిని ప్రొవైడ్ చేయడానికి సంస్థ మనకి పనిచేస్తుంది. ఇది ఏం చేసిందంటే రీసెంట్ గా ఒక ఫోర్కాస్ట్ చేసింది, వెదర్ ఫోర్కాస్ట్ ఎలా చేస్తారో ఇది ఓషన్ సంబంధించి ఒక ఫోర్కాస్ట్ చేసింది. ఏంటంటే మనకి ఈ ఇండియాలో ఉన్న చాలా స్టేట్స్, అంటే ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ ఈ స్టేట్ తప్పితే మిగతా వెస్ట్ కోస్ట్ లోను, ఈస్ట్ కోస్ట్ లో ఉన్న గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, గోవా, అలాగే ఈస్ట్ కోస్ట్ లో వెస్ట్ బెంగాల్, తమిళనాడు, ఒడిస్సా, ఈవెన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, వీటన్నింటికి కూడా హై సీ వేవ్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇది ఫోర్కాస్ట్ చేయడం జరిగింది. హై సీ వేవ్స్ అంటే ఇప్పుడు మీకు వెంటనే ఒక ఐడియా వచ్చి ఉండాలి, స్వెల్ వేవ్స్ ఆర్ హై సీ వేవ్స్ అని అర్థమై ఉండాలి. ఓకే, హై సీ వేవ్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, అయితే ఇవేమి కొత్తగా వచ్చింది కానీ ఎప్పుడు వచ్చేవి కాబట్టి పేరు కూడా ఎప్పటి నుంచే ఉంది. అయితే ఈవెన్ లాస్ట్ మంత్ నుంచి మనకి కేరళ ప్రాంతాన్ని అయితే చాలా ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తున్నాయి. కేరళ కోస్ట్ చాలా ఎక్కువగా వీటిని ఫేస్ చేస్తుంది. అందుకే ఈ పేరు కూడా మనకి కళ్ళక్కడల్ అనే పేరు కూడా మలయాళం లాంగ్వేజ్ కి సంబంధించిన పేరేనండి. ఓకే, దీంతో పాటు వీళ్ళు చెప్పిన ఇంకొక విషయం ఏంటంటే ఏమంటే ఎవరు కూడా మనకి సముద్రంలోకి వేటకి వెళ్ళడం ఇదంతా చేయకండి. అలాగే కోస్ట్లో ఉండే రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో టెంపరీగా మీ లొకేషన్ షిఫ్ట్ చేసుకోండి, ఎక్కడైనా ఒక సేఫెస్ట్ ప్లేస్కి వెళ్ళిపోండి. ఓకే, అలాగే ఎవరు కూడా బీచ్కి రీక్రియేషనల్ యాక్టివిటీస్ కోసం కానీ లేకపోతే ఇంకా వేరే పనుల కోసం కూడా ఎవరు వెళ్ళొద్దు, వాటిని అవాయిడ్ చేయండి అని చెప్పింది. అంటే నిజంగా అంటే అంత ఇది ఇవ్వాల్సిన అవసరం వచ్చింది, అంటే అంత అలర్ట్ ఇవ్వాల్సిన అవసరం వచ్చిందంటే నిజంగా అవి డేంజరా ఏంటి అనేది మనకి తెలియాలి. సో ఫస్ట్ వీటి గురించి చూద్దామండి. స్వెల్ వేవ్స్ ఆర్ కళ్ళక్కడల గురించి ఫస్ట్ చూద్దామండి. ఓకే, ఫస్ట్ ఈ కళ్ళక్కడల అనే పదం యొక్క మీనింగ్ చెప్తాను, ఆ ఆరిజిన్ మీకు తెలియాలి కంపల్సరీగా. ఓకే, కళ్ళక్కడలు అంటే ఏంటంటే ఇది మలయాళం లాంగ్వేజ్ కి సంబంధించిన ఒక వర్డ్ అండి. ఓకే, అక్కడి లోకల్ లాంగ్వేజ్ అంటే వీళ్ళు ఫిషర్మెన్, అక్కడ వెళ్ళే ఫిషర్మెన్స్ మనకి దీనికి పేరుని పెట్టుకుంటారు. లైక్ ఎల్నీనో, లానినా అనే పేర్లు కూడా అక్కడ ఫిషర్మెన్, పెరుగు తీరంలో ఫిషర్మెన్స్ పెట్టిన పేర్లండి. సో కళ్ళక్కడలు కూడా ఫిషర్మెన్స్ పెట్టిన పేర్లు. ఏంటంటే వీళ్ళు అబ్జర్వ్ చేసినట్టు అక్కడ ఉన్న ఫిషర్మెన్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే క్లియర్ గా ఓకే కొన్ని సమయంలో సముద్రం ఎలాంటి హెచ్చరికలు కూడా, ఎలాంటి ఈ ముందస్తు హెచ్చరికలు కూడా లేకుండా
సముద్రం ముందుకు వచ్చేస్తూ ఉంటుంది, విపరీతంగా ముంచుకు వచ్చేస్తూ విపరీతమైన వేవ్స్ వచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఓకే, అలాంటి ఫినామినానికి వీళ్ళు కళ్ళకడలని పేరు పెట్టుకున్నారు. దానికి అర్థం ఏంటి అంటే, కళ్ళ అంటే మనకి దొంగ అని అర్థం అండి, కడల్ అంటే సముద్రం తెలుసు కదా, అంటే ఓషన్ దట్ అరైవ్స్ యాజ్ ఎ థీఫ్ అన్నమాట. అంటే ఒక దొంగలాగా ముందుకు వచ్చే సముద్రం అని చెప్పి వాళ్ళు దీనికి ఈ పేరునైతే పెట్టుకోవడం జరిగింది. సో మరి ఇప్పుడు ఇది ఏంటి ఫినామినా అంటే, స్వెల్ వేవ్స్ ఆర్ కళ్ళకడల్, రెండింటికి అసలు ఫినామినా ఏంటంటే రెండు ఒకటే పదాలండి, ఒకటి లోకల్ వర్డ్, ఒకటి ఇంటర్నేషనల్ వర్డ్ అంతే. వస్తే కళ్ళకడల్ అంటే ఏంటి చెప్తాను చూడండి ఒకసారి. మనకి ఇప్పుడు ఓషన్ వాటర్, లెట్ us కన్సిడర్ ఓషన్ వాటర్. ఓషన్ వాటర్ అని మామూలుగా మనం ఇలా రిప్రజెంట్ చేస్తున్నాం అంటే అర్థం ఏంటి, అందులో వేవ్స్ ఉన్నాయని, లేకపోతే ఎలా ఉండాలి, స్ట్రైట్ గా ఉండాలి. ఓకే, అయితే ఈ ఓషన్స్ లో మనకి అలా స్ట్రైట్ గా అంటే అలా స్టేబుల్ గా సర్ఫేస్ ఉండకుండా పైకి కిందకి కదులుతూ ఉంటది. దానికి కారణం ఏంటి అంటే మనకి విండ్స్ పాసింగ్ ఓవర్ ది ఓషన్ వాటర్. వాటర్ మీద నుంచి విండ్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. ఈ విండ్స్ వెళ్తున్నప్పుడు ఏమవుతాయంటే, విండ్ యొక్క షియర్ ఫోర్స్ వలన, షియర్ ఫోర్స్ అనేది మనకి హారిజాంటల్ గా యాక్ట్ చేస్తుందండి. అంటే ఈ పైన లేయర్స్ ఉన్నాయి కదా, ఓకే, ఆ లేయర్స్ మీద యాక్ట్ చేసే ఒక ఫ్రిక్షనల్ ఫోర్స్ అనమాట. ఓకే, విండ్ యొక్క షియర్ ఫోర్స్ వల్ల ఏమవుతుందంటే, ఈ వాటర్ యొక్క పై భాగంలో ఉన్న వాటర్ అంతా కూడా, సముద్రం యొక్క పై భాగంలో ఉన్న వాటర్ అంతా కూడా ముందుకి రీప్లేస్ అవుతుంది, అంటే దాంతో పాటు ముందుకు తీసుకెళ్తుంది. అలా తీసుకెళ్ళింది ఏమైనా దూరం తీసుకెళ్ళిపోగలదా అంటే లేదు. ఏమవుతుందంటే, ఇలా వచ్చిన వాటర్ కాస్త, ఇలా ముందుకు వచ్చిన వాటర్ కాస్త కొంచెం ముందుకు వచ్చి ఇలా పోగులాగా, అంటే కొంచెం ఎక్కువ వాటర్ అనేది ఇక్కడ పోగుగా ఏర్పడిపోతుంది అనమాట. సో ఇలా పోగుగా ఏర్పడిన వాటర్ ముందుకు అలా వెళ్ళిపోతుందా లేదు. ఓకే, దీని యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల, అంటే పైకి వెళ్ళిన వాటర్ ఎప్పుడు కూడా ఇది గ్రావిటేషనల్ ఈక్విలిబ్రియం లో లేదని అర్థమండి. ఎప్పుడు గ్రావిటేషనల్ ఈక్విలిబ్రియం అంటే లెవెల్ గా ఉండాలి. సో గ్రావిటేషనల్ ఈక్విలిబ్రియం లో లేకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఈ వాటర్ మళ్ళీ కిందకి పడిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో అలా కిందకి పడే క్రమంలో ఏంటంటే, ఇట్ విల్ క్రియేట్ అన్ అనదర్ మూమెంట్. అంటే అలా ముందుకి ఈ వేవ్స్ అనే వాటిని క్రియేట్ చేసుకుంటూ ఇలా పైకి వెళ్ళి కిందకి పడుతూ, పైకి వెళ్ళి కిందకి పడుతూ, ఇలా ఒక సర్క్యులర్ మూమెంట్ ని మనకి ఇది క్రియేట్ చేసుకుంటూ ఈ సముద్రంలో వేవ్స్ అనేవి ఏర్పడతాయంటే మీకు తెలిసే ఉంటది కదా. ఓకే, వేవ్స్ లో మనకి ఎనర్జీ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది, మ్యాటర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎందుకంటే పైకి లేచిన వాటర్ మళ్ళీ కిందకి వచ్చేస్తుంది. అలా కిందకి వచ్చిన వాటర్ ఆ పక్కన ఉన్న, అంటే ఆ ముందు వైపు ఉన్న సర్ఫేస్ లో మూమెంట్ క్రియేట్ చేస్తుంది, మళ్ళీ ఆ తర్వాత ఇంకో మూమెంట్ అలా క్రియేట్ అవుతూ ఆ ఎనర్జీ మాత్రమే మనకి ముందుకు వెళ్తూ ఉంటదండి. ఇది వేవ్స్ లో జరిగే ఫినామినా, వేవ్స్ లో జరిగే ఫినామినా. అందుకే మనం, అంటే ఇవి గ్రావిటీ వల్ల ఏర్పడుతున్నాయి కాబట్టి ఇలాంటి రకమైన వేవ్స్ ని మనం సర్ఫేస్ గ్రావిటీ వేవ్స్ అని కూడా పిలుస్తామండి. సర్ఫేస్ గ్రావిటీ వేవ్స్ అంటే గ్రావిటీ వల్ల ఏర్పడే వేవ్స్ అన్నమాట. అంటే ఈ గ్రావిటేషనల్ ఈక్విలిబ్రియం మెయింటైన్ చేయడానికి ఏర్పడే వేవ్స్ కాబట్టి వీటిని మనం సర్ఫేస్ గ్రావిటీ వేవ్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, అండ్ అందులో మ్యాటర్ ట్రాన్స్ఫర్ అవ్వదు, మళ్ళీ చెప్తాం, ఎనర్జీ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది. మ్యాటర్ ట్రాన్స్ఫర్ మాత్రం సర్క్యులర్ రూపంలో, ఎక్కడికక్కడ సర్క్యులర్ రూపంలో మాత్రమే మనకి ఇలా జరుగుతూ ఉంటది అంతే. అంటే మ్యాటర్ ఎక్కడికి కూడా ట్రాన్స్ఫర్ అవ్వదు. ఇది సర్ఫేస్ గ్రావిటీ వేవ్స్ గురించి. అయితే ఇప్పుడు మనం సముద్రం ఒడ్డుకెళ్ళి చూస్తే, మనకి సముద్రం ఒడ్డున ఉండేటప్పుడు మీరు నిల్చున్నప్పుడు వేవ్స్ వస్తాయి కదా, అండ్ ఆ వచ్చిన వేవ్స్ అన్ని కూడా చాలా వరకు 100% మీకు లోకల్ విండ్స్ వల్ల వచ్చిన వేవ్స్ అండి. లోకల్ విండ్స్ అంటే ఎక్కడో సముద్రం ఒక 100 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు, ఒక 1000 కిలోమీటర్లు ఇంత దూరంలో, అంటే నీ ప్రాంతానికి దగ్గరలోనే ఒక ప్రాంతంలో హై ప్రెజర్, ఇంకొక ప్రాంతంలో లో ప్రెజర్ ఉంటే ఆ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి గాలి అనేది విపరీతమైన వేగంతో వీస్తూ ఉంటుంది. సో ఈ గాలి యొక్క ఇంపాక్ట్ వల్ల మీరు సముద్రపు ఒడ్డున చూసే వేవ్స్ అనేవి ఏర్పడుతూ ఉన్నాయండి. సో ఇలా వచ్చే వేవ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం విండ్ వేవ్స్ అని చెప్పి పిలుస్తాం. సింప్లీ విండ్ వేవ్స్ అంటే మీ ప్రాంతంలో రోజు కనిపించే వేవ్స్ ని విండ్ వేవ్స్ అని చెప్పి పిలుస్తాం. సో ఇప్పుడు దీనికి ఇంకో ఎక్స్ట్రా పాయింట్ మనం ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రతి వేవ్ కి కూడా కొన్ని క్వాలిటీస్ ఉంటాయండి. అంటే ఏంటంటే, వేవ్ యొక్క హైట్ అని, హైట్ ఆఫ్ ది వేవ్, ఓకే, అలాగే వేవ్ యొక్క వేవ్ లెంత్ అని, రకరకాల క్వాలిటీస్ మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ప్రతి వేవ్ కి ఉంటాయి. సో అయితే నార్మల్ గా చూస్తే వేవ్స్ యొక్క వేవ్ లెంత్ ఇదంతా కూడా చాలా తక్కువగా ఉంటుందని, వేవ్ లెంత్ కానీ హైట్ కానీ చాలా తక్కువగా ఉంటుంది. బట్ ఒకవేళ ఇప్పుడు ఎందుకు తక్కువగా ఉంటుందంటే, ఈ విండ్స్ యొక్క ఎనర్జీ చాలా తక్కువ కాబట్టి. బట్ ఒకవేళ ఈ వేవ్స్ కి బయట ఎక్స్ట్రా ఎనర్జీ కానీ యాడ్ అయితే, ఓకే, ఇఫ్ ద ఎక్స్ట్రా ఎనర్జీ ఈజ్ యాడెడ్ టు ద వేవ్స్, దెన్ ద వేవ్ లెంత్ ఆఫ్ ది వేవ్స్ విల్ ఇంక్రీజెస్. వేవ్ లెంత్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది 100%. సో అలాంటి జరిగే ఫినామినాన్స్ ఎప్పుడు అంటే, మనకి ఒకటి సునామీ టైంలో అలా జరుగుతుందండి. ఓకే, సునామీ టైంలో ఏంటంటే, భూమి లోపల నుంచి విపరీతమైన ఎనర్జీ సముద్రం కింద, సముద్రపు వాటర్ లోనికి రిలీజ్ అయినప్పుడు ఆ వాటర్ అనేది ఇక్కడ భూమి కింద ఎక్కడో మనకి సునామీ వచ్చింది. అంటే సునామీ కాదు, ఎర్త్ క్వేక్ కానీ లేకపోతే వల్కానిక్ ఎరప్షన్ జరిగింది, విపరీతమైన ఎనర్జీ ఓషన్స్ లోకి యాడ్ అవుతుంది.
ఇలా ఓషన్స్ లోకి విపరీతమైన ఎనర్జీ యాడ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ వేవ్స్ యొక్క యాంప్లిట్యూడ్ అదే హైట్ వేవ్ లెంత్ పెరిగిపోయి పెద్ద పెద్ద వేవ్స్ గా మారి వస్తూ ఉంటాయి. అవే సునామీ వేవ్స్. అవి చాలా పెద్ద వేవ్స్ అండి. ఓకే, అయితే ఇది భూమి లోపల నుంచి వచ్చిన ఫోర్స్ వల్ల. అంటే రెండో టైప్ ఆఫ్ అంటే ఈ వేవ్ లెంత్ పెరిగే రెండో సందర్భం ఏంటంటే మనకి ఈ స్వెల్ వేవ్స్ అండి. ఓకే, స్వెల్ వేవ్స్ విచ్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ స్వెల్ సర్జెస్ అని కూడా పిలుస్తామండి. స్వెల్ సర్జెస్ అని కూడా పిలుస్తాం. సో ఈ టైంలో రావచ్చండి. ఈ రెండు టైంలో మనకి మెయిన్ గా ఈ వేవ్స్ యొక్క ఇంటెన్సిటీ అనేది విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది. ఈవెన్ స్టార్మ్ సర్జెస్ టైంలో కూడా మనకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ సముద్రం దగ్గర ఒక తుఫాన్ అనేది తీరం దాటుతుంటే మనకి స్టార్మ్ సర్జెస్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇలాంటి మల్టిపుల్ సందర్భాల్లో వేవ్స్ యొక్క ఇంటెన్సిటీ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అందులో ఒకటే మనకి ఈ స్వెల్ వేవ్స్ అండి. ఓకే, స్వెల్ వేవ్స్ అంటే సింపుల్ గా చెప్పాలంటే సైంటిస్టులు అందరూ కూడా చెప్తుంది ఏంటి అంటే పర్టికులర్లీ ఇన్కాయిస్ చెప్తుంది ఏంటి అంటే ఈ స్వెల్ వేవ్స్ ఆర్ స్వెల్ సర్జెస్ అనేవి ఎందువల్ల ఏర్పడతాయంటే మనకి పర్టికులర్ ఇండియాకి అయితే మనకి సదరన్ ఇండియన్ ఓషన్ అంటే ఎక్కడో అంటార్క్టికా అదే సదరన్ ఓషన్ కి దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో ఒకవేళ ఏదైనా ఒక ప్రాంతంలో స్టార్మ్స్ కానీ లేదా హరికేన్స్ కానీ లేకపోతే చాలా బలంగా వీస్తున్న గేల్ విన్స్ కానీ విపరీతమైన బలంతో వీస్తున్న గేల్ విన్స్ అనమాట. మనకి యునైటెడ్ నేషన్స్ నేషనల్ వెదర్ సర్వీసెస్ ప్రకారం ఏంటంటే నియర్లీ 63 నుంచి 87 kmph వరకు ఉన్న విన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం గేల్ విన్స్ అని చెప్పి పిలుస్తాం అనమాట. ఇలాంటివి ఒకవేళ ఎక్కడైనా సదరన్ ఇండియన్ ఓషన్ అంటే ఇండియాకి కింద వైపు దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కడైనా మనకి ఏర్పడితే సో అక్కడి నుంచి ఈ స్వెల్ వేవ్స్ అనేవి ఆరిజినేట్ అంటే విపరీతమైన ఎనర్జీ అక్కడ క్రియేట్ అయింది అంటే అక్కడే ఆ డిస్టర్బెన్స్ కూడా క్రియేట్ అవుద్ది. ఆ వాటర్ మీద డిస్టర్బెన్స్ అనేది అలాగే క్రియేట్ అవుతుంది. అది వేవ్స్ రూపంలో అలా నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనకి ఈ ఇండియన్ కోస్ట్ కి రావడం జరుగుతుంది. పర్టికులర్గా చెప్పాలంటే మన దగ్గరికి వచ్చేవి నియర్లీ 10,000 కిలోమీటర్లు కూడా ట్రావెల్ చేసి ఉండొచ్చని సైంటిస్టులు క్లియర్ గా చెప్తున్నాను అన్న. సో ఇలా ఏదైనా సముద్రంలో మనకి చాలా దూర ప్రాంతాల్లో స్టార్మ్స్ కానీ హరికేన్స్ కానీ గేల్ విన్స్ కానీ ఏర్పడినప్పుడు వాటి వల్ల మనకి స్వెల్ వేవ్స్ వచ్చే అవకాశం ఉంది. అంతేగాని దే ఆర్ నాట్ రిలేటెడ్ టు ద లోకల్ విన్స్. ఇది మెయిన్ పాయింట్. లోకల్ విన్స్ కి సంబంధం లేదు. అదే మెయిన్ పాయింట్ అండి. అంటే ఇలాంటి స్టార్మ్స్ వచ్చేటప్పుడు అంట విపరీతమైన ఎనర్జీ అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, వెరీ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది కొన్ని వేల కిలోమీటర్ల పాటు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎక్కడైతే ఆ స్వెల్ వేవ్ అనేది ఆరిజినేట్ అయిందో అక్కడి నుంచి కొన్ని వేల కిలోమీటర్ల పాటు ట్రావెల్ చేసి మనకి సర్ఫేస్ దగ్గర ఎక్స్ట్రీమ్లీ హై వేవ్స్ ని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. సో అందుకని చెప్పి ఇవి అంత ఎక్కువ ఇంటెన్సిటీతో అంత ఎక్కువ వేవ్ లెంత్ తో మనకి తీరాన్ని దాటడం వల్ల తీరం మీద కూడా అంటే నార్మల్ గా మీరు ఇప్పుడు ఇలా సముద్ర తీరం ఇది అనుకోండి. నార్మల్ గా వేవ్స్ వచ్చేది ఇక్కడ వరకు వస్తున్నాయి అనుకోండి. మీకు దీనికి స్వెల్ వేవ్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ వరకు కాకుండా కొన్ని సార్లు ఇంకా లోతుకి వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే ఎందుకంటే వీటి యొక్క హైట్ అనేది నియర్లీ ఒక్కొక్కసారి 2 మీటర్స్ కూడా ఉండొచ్చు. 0.5 మీటర్స్ నుంచి 2 మీటర్స్ అంతకంటే ఎక్కువగా కూడా ఉండొచ్చు. సో అందువల్ల ఇవి భూమి మీదకి చాలా లోపల వరకు వస్తాయి. తీరం లోపల మనకు తెలుసు కదా సముద్ర తీరంలోనే ఎక్కువ మంది జనాభా బతుకుతుంటారు. సో కాబట్టి చాలా ఎక్కువ మంది దీనివల్ల ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అలాగే ఫైనల్ గా మనం వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది చూసుకుంటే అంటే అసలు ఎలా ఉంటాయి ఈ వేవ్స్ అనేవి ఎలా ఉంటాయి అని చూసుకుంటే ఫస్ట్ వీటి యొక్క వేవ్ లెన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. నార్మల్ వేవ్స్ తో పోల్చుకుంటే చాలా ఎక్కువ వేవ్ లెన్స్ ఉంటాయండి. ఒక్కొక్కసారి 100 నుంచి 200 మీటర్స్ వరకు కూడా వేవ్ లెంత్ ఉన్న ఆశ్చర్యపోవక్కర్లేదు. అలాగే స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. దే మూవ్స్ అట్ వెరీ హై స్పీడ్. అందువల్ల ఏంటంటే అంత ఎక్కువ స్పీడ్ ఉండటం వల్ల చాలా లాంగ్ డిస్టెన్స్లు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మూడోది నార్మల్ గా చూసే మన వేవ్స్ అనేవి పైన చిన్న రఫ్ అపీరెన్స్ తో కనిపిస్తుంటాయి. చిన్న వేవ్స్ అనేవి ఇవి మాత్రం చాలా పెద్ద ఎక్కువ వేవ్ లెంత్ కలిగి ఉండడం వల్ల మ్యాక్సిమం మనకి అప్పర్ సర్ఫేస్ అంతా కూడా చాలా స్మూత్ అపీరెన్స్ తో మనకి కనిపిస్తుందండి. దీంతో పాటు ఇవి చాలా ఎక్కువ దూరం ప్రయాణించినా కూడా వాటిలో ఎంతో కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ఇవి వాటిలో రిటైన్ చేసుకోగలుగుతాయండి. దే కెన్ రిటైన్ ఏ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనమాట. చాలా ఎక్కువ ఎనర్జీని అంటే మనకి డ్యామేజ్ కలుగు చేయగలిగేంత ఎనర్జీని ఇవి ఖచ్చితంగా స్టోర్ చేసుకుని ఉంచుకోగలవండి. అలాగే ఈ నార్మల్ వేవ్స్ అనేవి విండ్ వేవ్స్ అనేవి లోకల్ విండ్స్ వల్ల ఏర్పడితే ఈ స్వెల్స్ మాత్రం మనకి లాంగర్ వేవ్ లెన్స్ తో కూడుకొని ఎక్కడో
సముద్రంకు లోపల ఒక డిస్టెంట్ ఏరియాలో డిస్టెంట్ స్టామ్ ఏర్పడినప్పుడు, లేకపోతే గేల్ విండ్స్ ఏర్పడినప్పుడు ఇలాంటి వాటి వల్ల మనకి ఏర్పడుతుందండి. ఓకే, అలాగే లోకల్ విండ్స్కి వీడుకున్న ఇంకొక ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ లోకల్ విండ్స్ ఏవైతే ఉన్నాయో అవి లోకల్ వేవ్స్ అనేవి, విండ్ వేవ్స్ అనేవి లోకల్ విండ్స్ వల్ల ఏర్పడతాయండి. సో లోకల్ విండ్స్ వల్ల ఏర్పడ్డాయి కాబట్టి ఒకవేళ లోకల్ విండ్స్ అనేవి ఆగిపోయి అనుకోండి, మనకి ఆ విండ్ వేవ్స్ కూడా మ్యాక్సిమం ఆగిపోయే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇవి మనకి స్టామ్స్ వల్ల వీటి వల్ల ఏర్పడ్డాయి కాబట్టి ఒకవేళ అక్కడ విండ్స్ లేకపోయినా కూడా దే ఆర్ సెల్ఫ్ సస్టైనింగ్ అనమాట, అలా సస్టైన్ అవుతూనే ఉండగలవు. ఓకే, లో ప్రెషర్ సిస్టమ్స్ వల్ల మనకి స్టామ్స్ అంటే లో ప్రెషర్ సిస్టమ్స్ వల్ల వీటి వల్ల ఏర్పడ్డాయి కాబట్టి ఇవాళ సెల్ఫ్ సస్టైనింగ్ అవుతూనే ఉండగలవండి. సో ఇలా వచ్చిన ఈ స్వెల్ వేవ్స్ అనేవి మనకి ఎలాంటి ప్రియర్ నోటీస్ కానీ ఎలాంటి వార్నింగ్ కూడా లేకుండా వస్తాయి కాబట్టి వాటిని మనం రికాగ్నైజ్ చేయడం చాలా కష్టం. వాటిని డ్యామేజ్ని కూడా ఎదుర్కోవడం కూడా కష్టమైపోతుంది. అంటే ఇప్పుడు విండ్ స్పీడ్ ఎక్కువగా ఉందనుకో, నార్మల్గా లోకల్ విండ్ ఇక్కడ స్పీడ్ ఎక్కువగా ఉందంటే ఆటోమేటిక్గా వేవ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే ఇవి లోకల్ విండ్స్ వల్ల ఏర్పడ్డాయి కాబట్టి. ఓకే, బట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ లోకల్గా విండ్ స్పీడ్ అసలు ఏముండదు, అరే నార్మల్గానే ఉంది, లోకల్ కండిషన్స్ అసలు ఏం మార్పు లేదండి. లోకల్ కండిషన్స్ నార్మల్గా ఉండి వేవ్స్ మాత్రం అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నాయి. సచ్ కండిషన్ ఈజ్ నోన్ యాజ్ స్వెల్ వేవ్స్ అనమాట. మీరు ఇంకొక రకంగా సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే లోకల్ కండిషన్స్తో సంబంధం లేకుండా వేవ్స్ బిహేవ్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా మ్యాక్సిమం కేసు అంటే సునామీ కూడా కానప్పుడు, సునామీ వస్తుందని మనకు ముందే తెలిసిపోతుంది కదా, సునామీ ఏమి ఇంత చిన్నవి రావు, ఇంకా చాలా పెద్దవి వస్తాయి. సునామీ రావట్లేదు, లోకల్ విండ్స్ లేవు, లోకల్కి ఎలాంటి అట్మాస్ఫియర్ డిస్టర్బెన్సెస్ లేవు, అయినా కూడా వేవ్స్ చాలా పెద్దగా వస్తున్నాయంటే అవి మనకి స్వెల్ వేవ్స్ అండి. ఈ వేవ్స్ సెపరేట్గా ఉంటాయి అనుకోకండి, నార్మల్గా సింపుల్గానే కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో ఇది నాన్న మనకి స్వెల్ వేవ్స్ గురించి. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్. అలాగే ఫైనల్గా ఒక క్వశ్చన్ అన్న. ఓకే, ఇక్కడ 2 స్టేట్మెంట్ ఇచ్చారు, వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటని అడుగుతున్నారు. ఒకటో స్టేట్మెంట్ ఏంటంటే స్వెల్ వేవ్స్ని మనం కళ్ళకడలని కూడా పిలుస్తామంట. రెండోది కళ్ళకడలు అనేది ఒక తమిళియన్ వర్డ్ అని కూడా చెప్తున్నారండి. సో ఆప్షన్స్ 1 ఓన్లీ, 2 ఓన్లీ, బోత్ అండ్ నన్. తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే డిస్క్రిప్షన్లో మనకి లేదా పెన్నుల కామెంట్లో ఆన్సర్ ఉంటుంది, చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ నాన్న, బాయ్ బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.